డాబా స్టైల్ ఎగ్ కర్రీ ఇలా ఈజీగా చేసుకోండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్‌లో కొన్ని క్యాష్యూస్, అలాగే అరకప్పు మిల్క్ ఏసి పేస్ట్‌లా చేసి పక్కనుంచుకోండి. ఇది కంపల్సరీ. అలాగే ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఏసి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం ఏసి, 5 బాయిల్డ్ ఎగ్స్ ఏసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని దీన్ని పక్కకు తీసేయండి. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఏసి, చిన్న దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు ఏసుకొని 2 చాప్డ్ ఆనియన్స్ ఏసి లైట్ బ్రౌన్ కలర్‌లో అయ్యేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. 2 టొమాటోస్ ప్యూరీలా చేసి 2 నిమిషాలు వేయించి, అర టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం పక్కనుంచుకున్న గుడ్లు, 1 గ్లాస్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసి బాగా మిక్స్ చేసి దీన్ని కుక్ చేసుకోండి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి. 5 నిమిషాల తర్వాత మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఇందులో వేసి బాగా మిక్స్ చేసి గ్రేవీ థిక్‌గా అయ్యేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఎంజాయ్ చేయండి.